వీడియో ఏంటంటే ఇవాళ బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఛానల్ మనం ఫుడ్కి సంబంధించి రిలేటెడ్ అలాంటివి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా మిగతా వాటితో పాటు. ఇక చూడండి, బీరకాయ కట్ చేసుకున్నాను, మిగతావి ఇవ. ఇప్పుడు దీంట్లో ఈ గిన్నెలో వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. చూసాను, దీంట్లో కొంచెం ఈ కూరగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ను బిర్యానీ ఆకు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, దాని తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్, కరివేపాకు, ఇలా సాల్ట్ వేసాను, కొంచెం ఉప్పు, దాని బిర్యానీ ఆకు కూడా వేసాను, దీంట్లో పసుపు, ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. కొంచెం దీన్ని ఫ్రై అవుతుంది చూడండి. తర్వాత నెక్స్ట్ బీరకాయ యాడ్ చేసాను, బీరకాయ పీసెస్ యాడ్ చేశాను దీంట్లో. ఇట్లా మిక్స్ చేసుకోండి మొత్తం. సో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి, ఉప్పు కొంచెం ఫ్రై అవ్వండి, కుక్ అయితే కొంచెం మెత్తగా అయిపోతే దీంట్లో నెక్స్ట్ ఇవి టమాటోస్ యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇట్లా కొంచెం కుక్ అయినాక దీంట్లో టమాటోస్ యాడ్ చేద్దాం. టమాటోస్ ఇక చూడండి, ఇట్లా టమాటోస్ యాడ్ చేసినాక కొంచెం తిప్పుదాం దీన్ని. ఈ టమాటోస్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలి, కొంచెం మెత్తగా అయిపోతే బాగుంటుంది. తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు దీనిలోకి ఇట్లా బాయిల్ చేసిన ఇవి ఉన్నాయి కదా, ఇది పచ్చిపప్పు అంటారు, బాయిల్ చేసినవి. దాన్ని కొంచెం కారం యాడ్ చేద్దాం. ఓకే, అట్లా ఈ రెండు యాడ్ చేసి చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ అంతా. సో చూస్తున్నారు కదా, నేను అవి ఇప్పుడు యాడ్ చేసిన కారం అని ఆ పచ్చిపప్పు బాయిల్ చేసినవి యాడ్ చేశాను. కర్రీలో తిప్పేస్తున్నా. నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి కుక్ అవ్వడానికి, చూపిస్తాను నెక్స్ట్. చూస్తున్నారు కదా, ఇట్లా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ లోట్ వాటర్ వేసేసుకోండి, ఇది కుక్ అవ్వడానికి, కర్రీ కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఒక 7 minutes దాన్ని కుక్ అవ్వనివ్వండి, ఈ కర్రీని. చూస్తున్నారు కదా, కొంచెం కుక్ అవ్వాలి. నెక్స్ట్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇట్లా కర్రీ బాగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే, కర్రీ అయిపోయింది. దీంట్లో మెయిన్గా సాల్ట్, కారం యాడ్ చేసుకోండి, అర్థమైందా? అది బాగుంటుంది.